హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321 అందరూ నాకు ఒకసారి సో ఈ రోజు వీడియో చేసి మా 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 5th ఇయర్ కి వచ్చామన్నమాట. సో 5 ఇయర్స్ వచ్చినట్టు అందుకని కొంచెం బాగా చేసుకున్నాము. సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి యానివర్సరీ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. సో మీ అందరికీ తెలిసిందే కదండి, ఈ రోజు వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో ఈసారి కొంచెం బాగా చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది అనమాట. టిఫిన్ చేసి ఓపిక కూడా లేదు, అందుకనేసి బయట నుంచి ఈరోజు అయితే టిఫిన్ తెచ్చుకున్నాము. సో ఈ రోజు అంతా కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ కూడా వస్తుంది అనమాట. అంటే పర్టికులర్గా యానివర్సరీ కోసం అని కాదు, ఇంకొక పని కోసం అయితే వస్తుంది. అది ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈసారి అయితే మంచిగా జరగబోతున్నాం, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా వంటలు కూడా మేమే చేయబోతున్నాం ఇంట్లోనే. నియర్లీ 30 మెంబర్స్ వరకు కదా, 30 మెంబర్స్ వరకు మేమే ఫస్ట్ టైం మేమే చేయబోతున్నాం. మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు, అండ్ మా మరిది కూడా హెల్ప్ చేస్తారు, అండ్ మా అమ్మ కూడా వస్తుంది. అండ్ నేను కూడా పిల్లలు సైలెంట్గా ఉంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అనమాట. చూడాలి ఎక్కడి వరకు వస్తుందో ఏంటి అని చెప్పేసి, ఎలా వస్తుందో ఏంటి అన్నది కూడా కొంచెం టెన్షన్గా ఉంది. అంటే నేను 15 మెంబర్స్ వరకు అయితే వండగలను, కానీ ఫస్ట్ టైం 30 మెంబర్స్ అనమాట. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. బాగున్నావా? వంట అయిపోతుంది, నేనే చేస్తాను. నువ్వు కూడా కూసో. ఇంకా వీళ్ళిద్దరూ కోస్తారు ఇప్పుడు. చూడ వంట నువ్వే. ఇక పాపం చూడండి ఫ్రెండ్స్, నువ్వు కూడా కూసో వచ్చి. పడుకుంటే లేపేసింది ఫ్రెండ్స్. బాగున్నాడా? ఎలాగున్నాడా? తగ్గిపోండు అంత అన్నాను కదా, తగ్గిపోండు. తగ్గినాడు, తగ్గిపోయాడు బాగా. సన్నగా అయిపోయి పడుకోబెట్టు. ఇక్కడ చూడు, అక్కడ చూడు, ఎట్లేదు. పడుకోబెట్టు. వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టారు ఫ్రెండ్స్. మాకు 2 వరకు పని అంతా అయిపోవాలన్నమాట, అందుకే ఇప్పుడే మొదలు పెట్టుకున్నాం. ఆ ఇంట్లో సంత చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మా అమ్మ వచ్చింది, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చుడిపోయింది అనమాట. రాగానే పని అప్ప చెప్పినాం. వీళ్ళైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా మసాలాకి అనమాట. అండ్ ఇది వచ్చేసి మటన్ అండి. అండ్ ఇప్పుడు మేము చికెన్ తేడానికి అయితే వెళ్తున్నాం. సో ప్రస్తుతానికైతే సంత అయితే ఇలా ఉందండి. బాబు పడుకొని లేచినలోగా మా పని అయితే ముగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో వెరైటీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎంత చేయడం, నాకు ఏం దొరికితే వేసేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో తెలీదు. కలిపి మటన్ కర్రీ కాస్త మటన్ కైమాగా అవుతుందండి. లేదు ఫ్రెండ్స్, చూడండి దీనికోసం మసాలా వేసుకున్నాను. వీళ్ళన్నీ కట్ చేసి ఇచ్చారనమాట. సో ఇప్పుడు టైం 12:30 అయింది. నాకేంటంటే 2:30 వరకు నా పని అయిపోతే నేను చక్కగా రెడీ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పని అంటే రెడీ అవ్వడానికి అవ్వదు కదా, అందుకనేసి. సో ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ, అక్కడ వచ్చేసి చికెన్ కడుగుతున్నారు అనమాట. చికెన్ కడిగిన తర్వాత చికెన్ కర్రీ కూడా చేసేస్తాను. బిర్యానీ వచ్చేసి వీళ్ళిద్దరు చేస్తాను. నెక్స్ట్ మా ఇద్దరు క్లాస్ కండి బిర్యానీ మా తమ్ముడు చేస్తాడు, చికెన్ నేను ఉంటాను అనమాట. అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అది చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మొదలైందండి. మా హస్బెండ్ ఏమో చికెన్ కర్రీ చేస్తారంటే నా మటన్ చేయడం చూసేసి నువ్వేం చెయ్యట్లే అని భయపడేసి చికెన్ కర్రీ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పొయ్యి అయితే పెట్టాము, ఎందుకంటే ఆ గ్యాస్ మీద అన్నీ అవ్వవు కదా, అందుకనేసి అయితే దీంట్లో కూడా పెట్టాము. సో ఇంకా మటన్ చికెన్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే పెట్టాలన్నమాట. తర్వాత ఇంకా వెజ్ అయితే వండుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా తీసుకొని వచ్చేసారు. ఇది వచ్చేసి 3.5 kgs అంట. నాకు తెలిసేసి అన్ని మిగిలిపోతాయి అనేసి అనుకుంటున్నా. చూడాలి, చక్కగా అన్నీ అయిపోతే ఓకే, మిగిలిపోతేనే కష్టం. ఫ్రెండ్స్ ఏదో మసాలా వేసాను, ఆ మసాలా నేను చేశాను, నేను వేస్తానంటే నేను వండుతున్నాను కదా, నేనే వేస్తాను అనేసి. అమ్మ మసాలు ఆ వీడియో చేస్తున్నాను, చూస్తున్నాను. చాలు చికెన్ కర్రీ అయితే వండుతున్నారు మా హస్బెండ్. కలర్ రాలే కదా, కారం అయితే కలర్ వస్తుంది. అవుతుంది నాది ఇంకా ఉడకలేదు మటన్ కదా, కొంచెం టైం పడుతుంది. ఇదిగో ఇప్పుడు చికెన్ టేస్ట్ చూస్తున్నాడు. ఏడు సార్లేదు
సరిపోయింది. సరిపోద్ది వీడియో ఉంది సరిపోయిందని అని చెప్తాడు. వీడియో ముందైనా కాకుండా నువ్వు చూడు. వద్దులే వద్దులే అయిపోయిందా నీ చికెన్? అది ఆఫ్ చేయి ఫస్ట్. తగో చికెన్ అయిపోయింది. చాలులే ఉడికే మగ్గ ఉడికే. సరిపోయింది బాగుంది. ఉడికితే మొగ రాదు. కలిపి కలిపి కైమైపోతున్నట్టుంది. ఎవరు వచ్చారు చిన్ను? ఎవరాలు? అమ్మమ్మ. ఆపు తినేస్తావా బిర్యానీ వేసినా? ఫ్రెండ్స్ అన్ని వెరైటీలు అయితే అయిపోయినాయి. లాస్ట్గా ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అయితే అవుతుంది అనమాట. వాటర్ కడిగేసాను. 2000కి వంట మనిషిని తెచ్చామండి. డైరెక్షన్లు అన్నీ ఇదిగో నిలబడని డైరెక్షన్ చెప్తాను. సూపర్ అంటే సూపర్ చేస్తాడు. కుదిరిపోయాయి. నేను మష్రూమ్ కూడా వండేసాను. ఇప్పుడు రసం అవుతుంది, రైస్ కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ వెజిటేబుల్ బిర్యానీ అయిపోతే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఆరాంగా ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే అవుతూ ఉంది. అమ్మా దేవుడా, చీర కట్టుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఫైనల్లీ శారీ అయితే ఇది సూపర్ అంటే సూపర్ ఉంది. సో నా మొహం చూడండి జిడ్డుగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పని చేసి తిని ఇప్పుడు 4 అయిపోయింది అనమాట. ఇంకా రీల్స్ అవన్నీ దిగాలి అని డెకరేషన్ చేయాలి. చాలా అంటే చాలా పని ఉంది. ఇప్పుడైతే వెళ్ళి రెడీ అయ్యాక మళ్ళీ మీ ముందుకు వస్తా చూస్తుండండి. మీకు కూడా రెడీ చేస్తాను సరేనా? సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇందాక మొహం ఇప్పుడు మొహం చూసి అస్సలు ఇది అవ్వకండి. ఇందాక అంతా వంటలన్నీ చేసేసి ఫుల్ చెమటలు అయిపోయింది. సో ఇప్పుడైతే చక్కగా రెడీ అయ్యాను. ఇంత రెడీ అయిన దానికి పువ్వులు ఖచ్చితంగా ఉండాలి కదా, అందుకని మా హస్బెండ్కి పంపిస్తే వెళ్ళారనమాట. ఇంకొక 10 minutesలో వస్తా అని చెప్పారు. సో పువ్వులు పెట్టుకుంటే మొత్తం సెట్ అనమాట. సో ప్రస్తుతానికి ఇది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. నాకైతే శారీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అడోర్ బై అంజనా అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. డీటెయిల్స్ అన్ని కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇది కలర్ కాంబినేషన్ లేదని చెప్పేసి ఎంతో ఫీల్ అయ్యాను. ఫైనల్లీ వచ్చేసింది అనమాట. సో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చాక రెడీ అవ్వాలి అంతా ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయ్యింది. నేనే ఫస్ట్ రెడీ అయిపోయాను. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. సో ఇక్కడ పార్క్ అయితే వచ్చామన్నమాట రీల్స్ దిగడానికి. సో ఇప్పుడు అఖిల్ అయితే మాకు ఫొటోస్ అవి తీస్తుంది. నేనైతే ఫొటోస్ దిగాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా బాగుంది. క్లైమేట్ కూడా వర్షం లేదు ఏం లేదు. వర్షం వస్తుందేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను, కానీ వర్షం అయితే లేదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మా పెళ్లి రోజుకి ఇంకాస్త కళ తెచ్చిపెట్టిందనమాట ఈ శారీ. రియల్లీ సూపర్ అంటే సూపర్ ఉంది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందనేసి అయితే చెప్పారు. సో ఇది వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఈ శారీ వచ్చేసి నేను అడోర్ బై అంజనా అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఇలా పట్టు శారీస్ కానివ్వండి, పార్టీవేర్ శారీస్, రెగ్యులర్ వేర్ శారీస్, పార్టీవేర్ డ్రెస్సెస్, రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్, లెహెంగాస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఒక్కసారి వీళ్ళ పేజ్ని అయితే ఫాలో చేసేసి చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుందండి. నాకైతే రియల్లీ శారీ చాలా బాగా నచ్చింది. తక్కువ కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు అయితే ఉంటుంది. ఒక్కసారి పేజ్ని అయితే విజిట్ చేసేసి ఫాలో చేసేసి తీసేసుకోండి. చీకటి ముందు నా షూట్ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి మా హస్బెండ్కి ఇంకేమో సరిపోవట్లేదంట. అతనేమో రీల్స్ అవి దిగుతూ ఉన్నారు. మా హెన్షికాకి ఇంకా రెడీ చేయాలి ఫ్రెండ్స్. నేను చీకటి అయిపోతుంది అని చెప్పేసి త్వరగా రెడీ అయ్యాను. ఇప్పుడు హెన్షికాకి అయితే రెడీ చేయాలి, వెళ్ళేసి బాబుకి రెడీ చేయాలి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా రీల్స్ ఫోటోలు ఎక్సలెంట్గా వచ్చాయి అనమాట. ఇంకెళ్ళి ఇప్పుడు పిల్లలకి రెడీ చేయాలి, డెకరేషన్ చేయాలి. అంతా చాలా టైం తక్కువ ఉంది, పని ఎక్కువ ఉంది అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో చాలా అంటే చాలా సాటిస్ఫై అయిపోయాము. వంట అంతా అయిపోయింది, తర్వాత రెడీ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళేసి ఇంకా కేక్ కటింగ్ చేసి హ్యాపీగా అందరూ వచ్చాక ఫోటోస్ అవి దిగేసి భోజనాలు చేసేస్తే ఖతం అయిపోతుంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చాము. ఇంటికి రాగానే చూడండి ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారో. చక్కగా డెకరేషన్ చేసేసినారు ఫ్రెండ్స్. ఎవరెవరు చేసినారు? మరి ఇది ఏడ్ చేసింది? ఏడ్ చేసినావు నువ్వు? సో ఇదిగోండి డెకరేషన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏడ్ చేసింది చేసిందంట. మా అమ్మ అయితే అన్ని బయట పనులు చాలా ఉన్నాయండి. ఇప్పుడు బాబు ఏడుస్తున్నాడంట. ఇప్పుడైతే సిల్లాకైతే పట్టేసి వీళ్ళకి రెడీ చేసేసి మళ్ళీ వస్తాను, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను రెడీ అయిపోయాను కదా. ఇప్పుడు పిల్లలకి అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడే బాబుకి అయితే ఫీడింగ్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను. ఇలాంటివి వేసినప్పుడు లోపల ఇలా మెత్తగా వేస్తే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు, లేదంటే చాలా ఇదిలాగా ఫీల్ అవుతారు అనమాట, ఇరిటేటింగ్గా. ఇప్పటికీ ఏడుస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ స్లీపింగ్ టైము, అందుకనేసి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో నేను రెడీ అయ్యి పిల్లలకి రెడీ చేయి చాలా అంటే చాలా కష్టం, కానీ తప్పదు కదా. హేని హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో ప్రస్తుతానికి అయితే ఇది బాబుకి అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ కూడా రెడీ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ 2 రకాలు తెచ్చారు. ఎందుకు హెవీగా ఉంది అనేసి అనుకున్నాను, కానీ ఎందుకులే మళ్ళీ ఎక్కువ 300 పెట్టి తెచ్చారంట, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక మోర్ చెప్తే 4 మోర్లు తీసుకొచ్చారండి. అందుకనేసి ఇంకెందుకని చెప్పేసి పెట్టేసుకున్నాను. మా అమ్మ కూడా సింపుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చీర చూసారు కదా, అప్పుడు ఇన్స్టాగ్రామ్లో చెప్పాను, అదే అనమాట. సో ఇదనమాట, ఇంకెవరు రాలేదు, అందరూ రాక కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపు నా మేకప్ అయితే పోతుందో ఏంటో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఇది పెట్టుకొని రాండి. తీసుకురా చూడండి, ఇన్ని చేసేసి నేను ముస్తాబా. నేను గ్రేట్ కదా అమ్మ దేవుడు. రండి వెరైటీస్ చూపిస్తాను. మష్రూమ్ కర్రీ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి మష్రూమ్ అనమాట. దగ్గరికి రాయి చూపిస్తాను. ఇది మటన్ గ్రేవీ, ఇది రసం, ఇది మష్రూమ్, అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. కొంచెం ముద్ద అయినట్టుంది, తెలుసు. ఇది చికెన్ మా హస్బెండ్ చేశారు, అది రైస్ నేను చేశాను. సో ఇవన్నీ అందరం కలిసి చేసామన్నమాట. వీడియో చేస్తున్నాం కానీ ఇంకెవ్వరూ రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అది ఎన్షిక మేము లోపల ఉంటే దాక్కొని చికెన్ తింటుంది, అందుకే ఆ ప్లేట్లో చికెన్ ఉందని తెలిసిపోయింది కదా హెనీ. ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్. లేట్ అయిపోయాం ఫ్రెండ్స్. పాడండి. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం తెలుసుకోండి. ఇంకొకరుగా వచ్చేసి కేక్స్ అయితే తినిపిస్తూ ఉన్నారనమాట. అప్పటికే చాలా ఫుల్ అయిపోయింది నాకైతే, ఇంకా నాకు డిన్నర్ కూడా చేయబుద్ధి వేయలేదు. అండ్ నా శారీ వచ్చేసి పక్కింటి అక్క వాళ్ళు కట్టారనమాట. యాక్చువల్లీ నేను అన్ని పనులు చేస్తాను, ఒక్క శారీ కట్టుకోవడమే రాదనమాట. శారీ కట్టుకోవాలంటే ముందు రోజు అంతా కూడా మడత ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి, అంత టైం అయితే లేకుండే. అందుకనేసి ఇంకా పక్కన అక్క వాళ్ళు అయితే కట్టారు అమ్మాయి అనేసి అయితే అనుకున్నాను. వయసు కొంచెం పక్కలుగా వయసు కొంచెం చూడరా. ఓకే. సో చూస్తూ ఉన్నారు కదండి, మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఇంత బాగా జరిగిందనమాట. యాక్చువల్లీ మేము సింపుల్గా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇంట్లోనే కేక్ కట్ చేసుకుందాం అనేసి అనుకున్నాం, కానీ బాబు పుట్టిన తర్వాత ఇంకా ఏ ఫంక్షన్ కూడా చేయలేదు కదా అనేసి ఇంకా అందరినీ పిలిచేసి అలా చిన్నగా ఫంక్షన్ లాగా పెట్టుకుందాం అనేసి అనుకున్నాము. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినట్టే కదా, అందుకని చెప్పేసి సరదాగా అలా పార్టీ పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట. సో ఈ మ్యారేజ్ డేకి మాకు 4 years కంప్లీట్ అయిపోయి 5th yearలోకి అయితే వచ్చాము. ఇంకా డెకరేషన్ అదేనా ఎప్పుడు అనేసి అనుకోవచ్చు, కానీ ఇంకా అంటే సపరేట్గా దానికి టైం కేటాయించాలి అంటే అవ్వదు కదా, ఇక్కడ పనులు చేసుకొని మళ్ళీ అక్కడ డెకరేషన్ అంతా అవ్వదని చెప్పేసి మేము ఏం చేస్తామంటే ఒక సెట్ కొనేసి దానికి అన్ని ఫంక్షన్స్కి అదే డెకరేషన్ చేసేస్తాము. మా హస్బెండ్ ఏమన్నారంటే డెకరేషన్ అంతా పిలిచేసి సింపుల్గా డెకరేషన్ చేయిద్దామా అన్నారు, కానీ వద్దులే ఇప్పుడు ఏమీ అంత ఇది చేయట్లేదు కదా, మనము సింపుల్గా చేస్తున్నాం కదా, ఇంత చాలు అని చెప్పేసి అంటే సరేలే అనేసి అనుకున్నాము. సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కేక్స్ అవి తినిపిస్తూ ఉన్నారు. సో కేక్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ఈసారి చాలా బాగా నచ్చాయి అన్నమాట.
సో ఇదిగోండి ఇక్కడ గులాబ్ జామ్ అయితే మా అమ్మకి ఇచ్చినందుకు చాలా ఉపయోగపడుతున్నాయి అనమాట అందరికి ఆకుల్లో వేయడానికి. అండ్ అక్కడ చూపిస్తాను ఎక్కడ అదిగో అక్కడ. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి Cake supplying. అనమాట కేకులు 2 రకాల కేక్ 2 రకాల కేకులు. ఏదే ఫ్లేవరు? పైనాపిల్ మళ్ళా స్ట్రాబెరీ. ఇదిగోండి 2 రకాల కేకులు. ఒక కేక్ ఆల్రెడీ ఖతం అయిపోయింది, ఇంకొక కేక్ అనమాట ఆల్రెడీ టేస్ట్ చూసేసాను. 2 బాగానే ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది, ఇది కొత్త రకం ఉంది. ఇది ఏంటంటే వీళ్ళు తెచ్చారు, ఇవి అక్క వాళ్ళు వదిన తెచ్చారు. ఇది ఏంటంటే మళ్ళీ పెద్ద వస్తుంది కదా, ఇది వర్కౌట్ అయితే తెద్దాం లేదంటే లేదని రకంగా తెచ్చినారు. మొహమాటం లేకుండా చెప్పేసినారు. బాగుంది బాగుంది రెండు బాగుంది. ఇది స్ట్రాబెరీ కదా ఫ్లేవర్ ఫలుదా తిన్నట్టుంది, ఎక్కడ కొడుతుంది అన్నట్టుంది. ఫలుదా. సో ఇదండి ఏం కాదు, అందరూ తర్వాత తర్వాత అంటున్నారు. మరి ఎవరు తింటారు ఇప్పుడు చెప్పండి. మెర్జ్ అయితే ఉంది ఉంది ఇంకా ఒక్క నిమిషం. ఎప్పుడైనా ఉంటే వీళ్ళు వంట ధైర్యంగా ఉండేది, కానీ వీళ్ళు ఎవరు రాకపోయినా సరే నేను వండినాను. సీనియర్ అయిపోయారు కదా. నిజమే వండేసింది. వీళ్ళందరికీ ఎవ్వరికి కూడా పిల్లలు అనమాట. ఏమో ఒకసారి టెస్ట్ చేద్దాము ఎలా వస్తుందో ఏంటో, నేను ఒక్కదాన్ని చేస్తే అనేసి అనుకున్నాను. తిన్న తర్వాత వీళ్ళు చెప్తారు. చేయమండి ఎలా కష్టపడి చేసింది. ఓకే అందరూ వస్తారు ఫ్రెండ్స్, కాకపోతే నేనే ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఫ్యాన్ వేసేస్తే బాగా చాలా పెట్టేస్తుంది. 5 వెనకాల వేసుకొని అక్క ఎంచిక తింటదా? అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది, ఇంకా భోజనాలు అయితే పెట్టేస్తూ ఉన్నామండి. సో నాకు ఎందుకో చాలా సాటిస్ఫై అయ్యాను నేను, ఎందుకంటే అంటే బయట హోటల్కి వెళ్ళి అక్కడ తినేదానికంటే మన చేతితో మనం వండేసి నలుగురికి పెడితే ఆ హ్యాపీనెస్ వేరు అనేసి అనిపించింది నాకు ఈసారి. అందుకనేసి నేను ఓపిక తెచ్చుకొని వండేసి మరీ పెట్టానన్నమాట. దానికైతే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఒక నమ్మకం కుదిరింది ఏంటంటే నేను ఓకే ఒక 30 మెంబర్స్ వరకు అయితే వండుకోగలను అనేసి అనుకున్నాను. కానీ పిల్లలు గోల చేయకపోతే హ్యాపీగా వండేయచ్చు, వాళ్ళు అల్లరి పెడితే కనుక ఇంకేం చేయలేము. కానీ నాకు ఈసారి చాలా బాగా సహకరించారు మా పిల్లలు అయితే, చక్కగా వండడానికైతే ఏం అల్లరి అయితే పెట్టలేదండి. అండ్ ఆ గులాబ్ జామున్ వచ్చేసి మా అమ్మ హైదరాబాద్ నుంచి చేసి తెచ్చిందనమాట. యాక్చువల్లీ ఎప్పుడు వచ్చినా సరే గులాబ్ జామున్ తీసుకొని వస్తుంది, పర్టికులర్లీ పెళ్లి రోజుకి అనేసి అయితే ఏం తేలేదు. కానీ ఇంకా కలిసి వచ్చింది కదా, అందరికీ చాలా బాగా నచ్చిందనమాట. టేస్టీగా చేస్తుంది గులాబ్ జామును. అండ్ ఇక్కడ పెడుతూ ఉన్నాను, బాగున్నాయి అనేసి అన్నారు. కానీ నాకు ఎందుకో వెజిటేబుల్ బిర్యానీ కొంచెం సరిగ్గా రాలేదేమో అనిపించింది. అంటే టేస్ట్ బాగుంది కానీ ఏమో నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. మటన్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది, చికెన్ కూడా బాగుంది. ఇంకా సరదాగా అలా అయిపోయిందనమాట. మా తమ్ముడు కూడా రావాల్సింది, కానీ మా తమ్ముడికి ఎగ్జామ్ ఉందన్నమాట, లాస్ట్ ఎగ్జామ్, అందుకనేసి రావటానికైతే కుదరలేదు. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది. సో ఫ్రెండ్స్ ఇంటి వెజిటేరియన్ అయితే చాలా మిగిలిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ 3 కేజీలు వండిమని చెప్పినారు, అయినా సరే నేను మెల్లిగా ఇంక 2 కేజీలు ఉంటాను. అది కూడా ఇంక చల్లలేదు. నేను మటన్ మటన్ నచ్చింది నాకు. బాయ్ బాయ్, సీ యు, టాటా. అండ్ ఇక్కడ లాస్ట్గా ఇంకా వీలైతే భోజనాలు చేస్తున్నారు. యాక్చువల్లీ మా హస్బెండ్ నేను కలిసి భోజనాలు చేద్దాం అనుకున్నాం, కానీ అసలు మా హస్బెండ్కి టైం పడుతుంది, నువ్వు తినేసా అంటే తినేసాను. అంటే నా హెయిర్ చూసేసి ఇది అవ్వకండి, మొత్తం ఊడిపోయింది అనమాట, అటు ఇటు తిప్పి తిప్పి ఊడిపోయింది. అంతకు తోడు సవరం పెట్టుకున్నాను కదా, అది ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి కొంచెం భయం వేసింది. కానీ ఇలాంటి పట్టు శారీస్ వేసుకున్నప్పుడు జుట్టు పొడుగ్గా ఉండాలనిపిస్తుంది, అలాంటప్పుడు అయితే నేను ఇలా సవరం అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అదిగోండి మొత్తం అంతా కూడా ఊడిపోయింది అనమాట. ఏం చేస్తాం, అటువైపు అది చేస్తూ ఇటువైపు ఇది చేస్తూ
తీస్తూ తప్పదు కదా. అండ్ ఫైనల్లీ ప్రతి మదర్ చేసే పని ఇదే. ఎక్కడైనా ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అయితే దిష్టి తీస్తుంది. నేను నా పిల్లలకి తీస్తాను. మా అమ్మ ఉంది కాబట్టి, మా అమ్మ పిల్లలు నేను కాబట్టి మాకు తీసింది. అదే మా అమ్మ లేకపోతే కనుక నేను ఖచ్చితంగా మా పిల్లలకైతే తీసేదాన్ని. ఎవరైనా సరే ఖచ్చితంగా దిష్టి అయితే తీస్తారు కదా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా పెళ్లి రోజు అయితే ఇలా జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసాం. చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. సో ఇంకా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్